తెలంగాణ అసెంబ్లీలో మైనింగ్ శాఖపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. హైదరాబాద్ నడిబొడ్డున అక్రమ మైనింగ్ జరుగుతోందని హరీష్ రావు ఆరోపించారు. ఓ మంత్రికి చెందిన సంస్థ నిబంధనలు పాటించకుండా క్రషర్ నడుపుతున్నారన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలపై మండిపడ్డారు సీఎం రేవంత్. తమపై బురద జల్లుతున్నారని ఫైర్ అయ్యారు. 2014 నుంచి జరిగిన అక్రమ మైనింగ్లపై సిఐడి విచారణకు ఆదేశిస్తామన్నారు. హైదరాబాద్ నడిబొడ్డునే ఇవాళ మన నగరాన్ని ఆనుకొనే పెద్ద ఎత్తున అక్రమంగా మైనింగ్ వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. అధ్యక్ష, ఎట్లా ఉందంటే కంచె చేను వేసిన విధంగా ఈ రాష్ట్రంలో వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. అధ్యక్ష, రక్షకుడే భక్షకుడైతే ఏం జరుగుతుందో అలాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మైనింగ్ శాఖలో జరుగుతూ ఉంది. అధ్యక్ష, రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో ఈ రాష్ట్రంలో తెలియదా? రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరికి సంబంధించిందో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు కదా అధ్యక్ష. ఇట్లా ఎన్ని ఉన్నాయి ఈ రాష్ట్రంలో, అన్ని తీయండి, అందరికీ తీయండి. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈ దోపిడీకి పాల్పడి ఈ మాఫియాకు నాయకత్వం వహించింది హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. మొదట్లో హరీష్ రావు గారి దగ్గర ఉండే శాఖ ఆయన అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతుండని కేసీఆర్ గారు ఆ శాఖను తొలగించి కొడుకు అల్లుడు మధ్యలో పంచాయతీ పడితే పంచాయతీ పెంచడానికి హరీష్ రావు గారి దగ్గర ఉన్న శాఖను తీసుకెళ్లి కేటీఆర్కి ఇచ్చాడు. కేటీఆర్ దోసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అందుకే అధ్యక్ష, ఈ రోజు ఒక్కటే మాట నేను చెప్పదలుచుకున్నా. జూన్ 2, 2014 నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన మైనింగ్ లీజుల మీద జరిగిన అక్రమాల మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మన సిఐడి విచారణ చేసి ఇదే సభ వచ్చే సమావేశాలలో నివేదిక మొత్తం ఈ సభలో ప్రవేశపెడతాం. అధ్యక్ష, గత 10 సంవత్సరాలు వాళ్ళు పాల్పడ్డ దోపిడీ ప్రజలకు అర్థమవుతుందని చెప్పి ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి లొంగని మంత్రుల మీద ఆరోపణలు చేయడానికి ప్రయత్నం చేస్తారు.